హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ లార్. ఇప్పుడైతే మనం కామారెడ్డిలో ఉన్న రేణుకాదేవి టెంపుల్ ముంగడికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇలా గణేష్లు అయితే ఉన్నాయి, నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ షెడ్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఐడల్స్ కి అయితే వచ్చినాం అన్నమాట. ఇప్పుడు లోపల అయితే మొత్తం ముంబై మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి, మంచి మంచి పీసులు అయితే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు కదా ఈ గణేష్లు అయితే చూపెట్టమని. ఇప్పుడు మీకోసం అయితే చూపించడానికి అయితే వచ్చాను. వీడియో కోసం వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు గణేష్లు అయితే మొత్తం చూసేయండి. ఫ్రెండ్స్, ఈ గణేష్ వచ్చేసి చూడండి. గణేష్ వచ్చేసి మనకు 6 ఫీట్ల లోపు అయితే ఉంటది. స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే ఎట్లా వచ్చింది చూడండి. టెంపుల్ టైప్ అయితే వచ్చేసింది అనమాట. కొంచెం వచ్చేసి ఇక్కడ పంచకు వచ్చేసి చూడండి, మనకి రెడ్ అయితే వేసారు. కండువకు వచ్చేసి గ్రీన్ అయితే ఉంది. సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మన శంకు చక్రాలు అయితే పట్టుకుని అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు పైన కూడా కలశం టైప్ అయితే వచ్చిందన్నమాట మనకు ఫ్రేమ్ కి వచ్చేసి. ఇక్కడ చూసుకోండి అయితే చూడండి, స్మైలీ ఫేస్ అన్నారు. ఈ మోడల్ లో వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి ఈ షెడ్ లో వచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ చూస్తాను. ఈ మోడల్ వచ్చేసి మనకు సింపుల్ గా అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకి ఇక్కడ వచ్చేసి ఏనుగు అయితే వచ్చేసింది అన్నమాట. ఏనుగు మీద అయితే కూర్చొని ఉన్నాడు. పంచకు వచ్చేసి రెడ్ అయితే వేసి చూడండి. మనకు స్మైలీ ఫేస్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, చిన్న ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఎలుక పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఎలుక వచ్చేసి లడ్లు అయితే పట్టుకొని ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి శివుడు ఉన్నాడు. శివుని వెనకాల శంఖం కూడా వచ్చింది అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ అన్నమాట. ఇక్కడ ఫ్రేమ్ గిన ఏం లేదు. ఈ గణేష్ కి వచ్చేసి మనకు 4 ఫీట్ల లోపు అయితే ఉంటది అన్నమాట. ఈ గణేష్ వచ్చేసి చూడండి, మనకు స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు వినాయకుడు. ఈ మోడల్లో 2 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు వచ్చేసి చిన్న గణేష్లే ఇవి మొత్తం. ఇక్కడ మహారాజా చైర్లో అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. సైడ్ కి వచ్చేసి మూషిక కూడా వచ్చేసింది కదా. మనకు పంచకు వచ్చేసి అయితే పింక్ అయితే వేసారు. కండువకు వచ్చేసి అయితే గ్రీన్ అవుతుంది కదా. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే చూడండి, చైర్ తిరగని అయితే వచ్చేసింది కదా. ఈ మోడల్ లో వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్ లో 4 పీసులు అయితే వచ్చేసినాయి. మనకు పంచ కలర్లు, కండువ కలర్లు అయితే చేంజ్ అయితే ఉంటాయి అన్నమాట. అది చూడండి, స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాయి వినాయకులు వచ్చేసి మనకు వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. ఈ మోడల్ లో కూడా మనకు 4 పీసులు అయితే వచ్చేసినాయి. మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నట్టుగా ఆ టైప్ అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. మనకు పంచ కలర్లు కింద డిఫరెంట్ అయితే ఉంటాయి సేమ్ మోడల్ కి. చూస్తున్నారు కదా, 4 పీసులు అయితే వచ్చేసినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సోలాపూర్ మోడల్ వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, ఫ్రేమ్ అయితే ఎంత నీట్ గా అయితే ఇచ్చేసారో. డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారన్నమాట. చూడండి, ఫేస్ వచ్చేసి మనకు స్మైలీ ఫేస్ తోనే అయితే ఉన్నది. పంచకు వచ్చేసి చూడండి, రెడ్ కలర్ అయితే వేసారు. మనకు కండువకు వచ్చేసి చూడండి, లైట్ గ్రీన్ అయితే వేసారు కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 6 వరకు అయితే ఉంటది అన్నమాట. 6 లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు అంశాలతోనైతే ఫ్రేమ్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది కదా. ఈ వినాయకుడు కూడా వచ్చేసి సోలాపూర్ మోడల్ టైప్ అయితే ఉన్నది కదా. కింద వచ్చేసి నెమలీలు అయితే వచ్చేసినాయి. పంచకు వచ్చేసి లైట్ పింక్ అయితే వేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఫ్రేమ్ కి అయితే మొత్తం నెమలీలు అయితే వచ్చేసినాయి కదా. ఇక్కడ నెమలి టైప్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్రేమ్ కి వచ్చేసి. మనకు సోలాపూర్ మోడల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఈ వినాయకుడు కూడా మనం ఇందాక అయితే చూసామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, ఎంత మంచిగా అయితే కూర్చోన్నాడు వినాయకుడు వచ్చేసి. సేమ్ మోడల్ ఇందాక చూపించాను కదా, సేమ్ మోడల్. లైటింగ్ అయితే ఇంకా లుక్ అయితే చాలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వినాయకుడికి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు రాజుల కాలంలో టోప్ అయితే పెట్టుకుంటారు చూసినా, అట్లా అయితే ఉన్నదన్నమాట. పైన వచ్చేసి కిరీటం టైప్ కూడా వచ్చేసి చిన్న ఫ్రేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మన చైర్లో అయితే డిఫరెంట్ యాంగిల్ లో అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని ఉంటాడు. రెడ్ కలర్ పంచని అయితే వేసేసారు కదా. మనకు సోలాపూర్ మోడల్ అన్నమాట ఈ గణేష్ కూడా వచ్చేసి. మనకు హైట్ వచ్చేసి 6 లోపు అయితే ఉంటుంది అన్నమాట ఈ గణేశుడు. ఈ గణేష్ వచ్చేసి చూడండి, మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ చూడండి, డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. సైడ్ లకు వచ్చేసి ఏనుగులు అయితే వచ్చేసినాయి. మనకు పింక్ అయితే వేసారు. పంచకు వచ్చేసి కూర్చున్న విధానం కూడా డిఫరెంట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు ఇంకో మోడల్ అయితే చూపిస్తున్నాను కదా మీకు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, ఫ్రేమ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే అయితే వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా. మనకు కండువకు వచ్చేసి చూడండి, లైట్ గ్రీన్ అయితే వేసారు. ఇక్కడ ఫ్రేమ్ చూడండి ఎంత నీట్ గా అయితే ఇచ్చేసారు. అక్కడ స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్స్ లోపే 6 ఫీట్స్ వరకు అయితే ఉంటది అన్నమాట. పంచకు వచ్చేసి చూడండి, మనకు పింక్ అయితే వేసారు కదా. మనకు శంకులు అయితే పట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మహారాజ్ టైప్ అయితే కూర్చొని ఉన్నాడు కదా. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మన చందమామ మీద అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద కాలుకడ వచ్చేసి కూడా మనకు డోల్ కింద కనిపిస్తుంది చూడండి. మనకు పంచకు వచ్చేసి అయితే ఆరెంజ్ అయితే వేసిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం టోటల్ అయితే డిఫరెంట్ లుక్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు 5 ఫీట్ల వరకు అయితే ఉంటది ఈ వినాయకుడు వచ్చేసి చూడండి.
ఇంకా షెట్లనైతే ప్రైజ్‌లయితే ఏం డిసైడ్ అయితే చేయలేదు. ఇప్పుడు బుకింగ్ అయితే స్టార్ట్ అయితే అయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు మహారాష్ట్ర మోడల్ అన్నమాట వినాయకుడొచ్చేసి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి దత్తాత్రేయ స్వామి అయితే వచ్చేసిండు. మనకు ఇంకో చేతిలో అయితే త్రిశూలం అయితే ఉంది. అక్కడ గద పట్టుకొని అయితే నిలబడైతే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చూడండి మన డిఫరెంట్ లుక్‌లో అయితే కూర్చొని ఉన్నాడు కదా! ఇక్కడ ఆవు కూడా ఉన్నది చూడండి కనిపిస్తుంది కదా! మనకు వినాయకుడు వచ్చేసి టోటల్ స్మైలీ ఫేస్‌లో అయితే ఉంటాడు చూడండి. ఇక్కడ చూడండి మనకు దత్తాత్రేయ స్వామి అయితే వచ్చేసిండు కదా! ఇది చూడండి మనకు వినాయకుడు అయితే ఎంత డిఫరెంట్ లుక్‌లో అయితే ఉన్నాడు. పంచకొచ్చేసి చూడండి లైట్ ఆరెంజ్ అయితే ఏసిర్రు. మనకు సేమ్ స్మూత్ గానే అయితే వచ్చేసిందన్నమాట. వినాయకుడిని ఫినిషింగ్ వచ్చేసి చూడండి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ముంబై మోడల్ గణేశుడు వచ్చేసి ఇక్కడ మనకైతే కూర్చొని అయితే ఉన్నాడు కదా! మనకు మెడలో కూడా కండువా టైప్ అయితే రియల్ కండువా అన్నమాట వచ్చేసింది. మనకు పంచ కూడా రియల్ స్మైలీ ఫేస్ తోనైతే ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్ కూడా ఇచ్చిర్రు. మనకి ఫ్రేమ్ వినాయకుడిని వెనక పెట్టినంక అయితే 3 ఫీట్లు అయితే ఎక్కువ ఉంటది. ఇక్కడ చూడండి ఒరిజినల్ పంచన అయితే ఉన్నది కదా! కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్‌కి కూడా కనిపిస్తుంది. అది కూడా డిఫరెంట్ అయితే ఉంటదన్నమాట. గణేష్‌కి అయితే డిఫరెంట్ అయితే ఉంటది. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేమ్ అయితే ఇచ్చేసిర్రు కదా! ఇక్కడ సైడ్‌లో సింహాలు అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా! ఇదిగో ఈ వినాయకుడు అన్నమాట. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకు పంచకొచ్చేసి పింక్ అయితే ఏసిర్రు. అంటే ఐ మీన్ రియల్ కండువా అన్నమాట అది పంచ పింక్‌ది. ఇక్కడ మనకు చేతుల పైన నుంచి చూడండి మనకు కండువా కూడా వచ్చేసింది. మనకు రియల్ కండువా అది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ఫ్రేమ్ అయితే డిజైన్ అయితే వచ్చేసిందన్నమాట. 3 కలర్స్ అయితే యూజ్ అయితే చేశారు. సారీ 4 యూజ్ చేశారన్నమాట. ఇక్కడ స్మైలీ ఫేస్తోని అయితే ఉన్నాడు కదా! వినాయకుడు వచ్చేసి సైడ్‌లోకి వచ్చే ఫ్రేమ్ నెమలీలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు డిఫరెంట్ లుక్‌లో అయితే ఉన్నాడు కదా! మనకు పంచకొచ్చేసి చూడండి ఆరెంజ్ కలర్ అయితే ఏసారు. మనకు సిల్వర్ కలర్ అయితే ఏసిర్రన్నమాట. నగలకొచ్చేసి చూడండి. మనకు బొట్టు కూడా లింగం అయితే పెట్టిర్రు. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి మనకు గణేష్ అయితే ఎంత నీట్‌గా అయితే ఉండు. కిరీటం కూడా మొత్తం సిల్వర్ స్టోన్స్ అయితే వచ్చేసినాయి కదా! ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్స్ వరకు అయితే ఉంటది. చూడండి ఎంత నీట్‌గా అయితే ఉందో ఫినిషింగ్ గూడా. ఇక్కడ సైడ్‌కొచ్చేసి చూడండి ఇప్పుడు ఇంకో మోడలు. ఇక్కడ గూడా కనిపిస్తుంది కదా! మనకు ఫ్రేమ్ గిన వచ్చేసి ఇచ్చేసిండు. మొత్తం మహారాజా చైర్‌లో అయితే కూర్చోనుండు. డిఫరెంట్ లుక్‌లో పంచకొచ్చేసి చూడండి రెడ్ అయితుంది. మనకు వినాయకుడు గూడా లైట్ యెల్లో వంకాయ కలర్ టైప్ అయితే ఉంటాడు కదా! కలరింగ్ వచ్చేసి చూడండి. మనకు గోల్డ్ కలర్ అయితే ఏసిర్రన్నమాట. కిరీటం గిన వచ్చేసి స్టోన్స్ గిన పెట్టేసిర్రు కదా! ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ముంబై మోడల్ మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా ఫ్రేమ్ అయితే వస్తది. ఇక్కడ మనకు చూడండి పంచ వచ్చేసి మనకు రెడ్ అయితుంది. కండువా వచ్చేసి అయితే చూడండి మనకు ఒరిజినల్ కండువా వచ్చేసింది. కూర్చునే యాంగిల్ గూడా డిఫరెంట్ అయితే ఉంటది. చేతులు గిన చూడండి. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడన్నమాట వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపైతే ఉంటదన్నమాట. విత్ ఫ్రేమ్‌తోనైతే 12 వరకైతే ఉంటది. ఈ మోడల్ ఇక్కడ చూడండి మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే చూపిస్తున్నాను కదా! సైడ్‌కొచ్చేసి హనుమంతుడు అయితే ఉన్నాడు. ఒక సైడ్ వచ్చేసి రాముడు అయితే ఉంటాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! ఫ్రేమ్ అన్నమాట ఆ గణేష్‌ది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ముంబై మోడల్ గణేష్ తలకైతే పాములైతే వచ్చేసినాయి గోల్డ్ కలర్‌లో. మెడలో అయితే చూడండి కండువా కూడా వచ్చేసింది. మనకు ఇక్కడ పంచకొచ్చేసి చూడండి రెడ్ అయితుంది. కూర్చునే యాంగిల్ అయితే డిఫరెంట్ అయితే ఉంటది. ఇందాక చూసిన గణేష్‌లకి ఈ గణేష్‌కి అయితే డిఫరెంట్ అయితే ఉన్నది చూడండి. మీకు కనిపిస్తున్నది కదా! స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. సేమ్ ముంబై మోడల్ పీస్ వచ్చేసి. ఈ గణేష్ హైట్ కూడా మనకు 12-15 లోపు అయితే ఉంటదన్నమాట విత్ ఫ్రేమ్‌తోని. ఇగో ఇదే ఫ్రేము. ఆ గణేష్‌ది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడుగా హనుమంతుడు ప్లస్ రాముడు అయితే ఉన్నాడు కదా! ఈ ఫ్రేమ్ అయితే వస్తది ఆ వినాయకునికొచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. గణేశుడే చూడండి ఎంత స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడో. ఈ మోడల్ వచ్చేసి చూడండి మనకు రుమాల్ గణేష్ అన్నమాట. బయటనైతే ఉంచారు. కవర్ గినేసి అయితే ఉన్నది చూడండి. మనకు పంచకొచ్చేసి చూడండి టిక్ బ్లూ అయితే ఉంది కదా! మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు కదా! ఈ గణేష్ వచ్చేసి చూడండి మనకు డోల్ మీద అయితే కూర్చొనున్నాడన్నమాట. అంటే డమరుకం మీద. ఇక్కడ మనకు శివుడైతే ఇట్లా చేతిలో అయితే పట్టుకున్నట్టయితే ఉంటది శివుని చేతు. మనకు డమరుకం అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మన డమరుకం మీద రుమాలు కట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు చూడండి. మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిర్రు. స్మైలీ ఫేస్ అనేది ఉంది వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి కొంచెం సేమ్ మోడల్ ఇక్కడ సైడ్ కూడా 2 పీసులు అయితే ఉన్నాయి. ఇందాక చూసారు కదా! సేమ్ మోడల్స్. ఇక్కడ వచ్చేసి చూడండి చైర్‌లో అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. అంటే ముష్కం మీద అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. సైడ్‌కొచ్చేసి అంటే కవర్ ఉండుడు సరిగ్గా ఏర్పడలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ముంబై మోడల్ గణేష్ అన్నమాట. ఇక్కడ కాళ్ళ కాడ వచ్చేసి మనకు సింహం అయితే వచ్చేసింది. మనకు సింహం మీదనైతే చర్మం మీదనైతే కూర్చున్నట్టయితే ఉంటాడు వినాయకుడు. మనకు పంచకొచ్చేసి చూడండి ఎల్లో అయితే ఏసిండు. మెడలో వచ్చేసి కూడా చూడండి రియల్ కండువా పంచ కూడా రియల్ పంచనే. మనకి ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా 15 లోపైతే ఉంటది విత్ ఫ్రేమ్‌తోని. ఈ ఫ్రేమ్ వచ్చేసి చూడండి హనుమంతుడైతే కనిపిస్తున్నాడు కదా! ఈ హనుమంతుడే అన్నమాట ఆ గణేష్‌కి ఫ్రేము. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తాడు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణేష్ అయితే చూసారు కదా గణేష్ నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం అయితే మర్చిపోకండి అలానే ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా ఇప్పుడు ఈ షెడ్ లో అయితే కొన్ని మాత్రమే వచ్చినాయి అన్నమాట ఇంకో వారం రోజుల్లో ఇంకొన్ని గణేష్లు అయితే వస్తాయి మంచి మంచి మోడల్స్ అయితే వస్తాయంట ప్లస్ మనకు ముంబై మోడల్
మహారాజా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కొంచెం శివాజీ టైప్ లో అయితే ఉంటాయి అన్నమాట. అలాంటి మంచి మంచి గణేష్లు అయితే ఇంకా వారంలో అయితే వేస్తారు. ఇదైతే వీడియో పార్ట్ 1 మాత్రం, ఇంకా పార్ట్ 2 అయితే ఒక వారం రోజుల్లో అయితే పెడతాను. ఇంకా స్టాక్ రాగానే, అంటే ఐ మీన్ గణేష్ అయితే రాగానే. ప్లస్ ఈ గణేష్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే పక్కా అందరికైతే షేర్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.